శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి గ్రహ మార్పు బుధుడిది అవుతోంది. ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధుడు తులారాశిలో సంచారం చేయబోతున్నాడు. అలానే 10వ తేదీ నుంచి కూడా శుక్రుడు రాశి మారి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం ప్రధానమైనటువంటి రాశి మార్పుగా మనం చెప్పుకోవాల్సింది అయితే బుధుడిదే. మరి ఈ బుధుడి యొక్క రాశి మార్పు ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది, అసలు ఈ 10 రోజులు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధుడి యొక్క రాశి మార్పు అంత అనుకూలమైనటువంటిది కాదు. ఈయన సప్తమంలోకి ప్రవేశిస్తాడు. సప్తమంలోకి బుధుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత మీకు ఏమన్నా తగాదాలు పెరగడానికి, మానసిక అప్రశాంతత కలిగి ఉండటానికి, అనవసరమైనటువంటి తగాదాల్లో మీరు ఇరికింపబడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా స్త్రీలకి స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు ఈ గొడవలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. శారీరకంగా కూడా నలత కలిగి ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఏ పని అయినప్పటికీ కూడా పూర్తయ్యేంత వరకు కూడా మీరు అమ్మయ్య అనుకోవడానికి అవకాశాలు లేవు. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే శుక్రుడి యొక్క రాశి మార్పు కూడా మీకు అంత ఫలితాన్ని ఇచ్చేటువంటిది కాదని చెప్పనే మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి కొంత అనుకూలంగానే సాగుతోంది. ముఖ్యమైనటువంటి పనులు, ఆర్థిక విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే వీటికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి, మీరు చెల్లించవలసినటువంటి చెల్లింపులను సకాలంలో చెల్లించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు ఇది చాలా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. అంటే ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నారు, బాస్తో ఏమైనా మాట్లాడి డెసిషన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, లోన్స్ పెట్టాలా వద్దా ఒక క్లారిటీగా వద్దాం అనుకుంటున్నారు, ఇటువంటి వాటికి కూడా ఈ సమయం చాలా చక్కగా సహకరిస్తున్నదని చెప్పుకోవచ్చు. అలానే స్నేహాలు, పరిచయాలు బలపడడంతో పాటు ఉపకరించడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు కూడా సానుకూలపడతాయి. ప్రయాణాల వల్ల కూడా లబ్ధి చేరడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు చక్కగా అందివస్తాయి. అలానే చిన్నపిల్లలు అయినటువంటి వారికి కూడా, అంటే ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులుగా ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారికి మానసిక సంతోషం కలగడానికి, ఏదైనా శుభవార్త శ్రవణం చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇలా మేషరాశి వారికి ఈ కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. కేవలం ఒక 9, 10 తారీఖులు మాత్రం అంత అనుకూలంగా లేవు కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నప్పుడు కూడా 9, 10 తారీఖుల్లో పెట్టుకోకుండా ఉండటమే మీకు ఉత్తమం అని చెప్పుకోవచ్చు. రాను మేషరాశి వారికి గ్రహ సంపత్తి తగ్గుతూ ఉన్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి విషయాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధుడు 6వ ఇంట్లో సంచారం చేస్తాడు. బుధుడి యొక్క అనుకూలతలు మీకు పెరుగుతున్నాయి దీనివల్ల అని చెప్పని మనం చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు కూడా మీకు దోషాన్ని ఇచ్చినటువంటి బుధుడు ఇక్కడి నుంచి కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ప్రశాంతత కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నిదానంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. హాబీస్ మీద, మీకు ఉండవలసినటువంటి గోల్స్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. పనివారిని నియమించుకోవడానికి ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో ముఖ్యంగా వృషభ రాశి వారు చాలా కాలంగా ఇంచుమించుగా గడిచినటువంటి ఒక 3-4 నెలల నుంచి ఉద్యోగాల్లో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి, ఉద్యోగాల్లో ఒక క్లారిటీ రావడానికి ఈ కాలం ఉపయోగపడుతుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం ఉపయోగపడుతుంది. నిరుద్యోగులు కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేసినా ఇక్కడ మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. బెంచ్ మీద ఉన్నామే ఉద్యోగాలు మారదాం అనుకునేటువంటి వారు ఈ 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కనుక గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఉద్యోగాలను కూడా తెచ్చుకోగలుగుతారంటంలో సందేహమేమీ లేదు. చక్కటి ధైర్య సాహసాలను కూడా కనబరచగలుగుతారు. కోర్టు కేసులు లాంటివి కూడా సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరుతోంది. 10 మందితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పాత పరిచయాలు మరింతగా బలపడతాయి. విదేశీయాన ప్రయత్నాలు కూడా సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
మీకున్నటువంటి కష్టాలను తొలగించుకోవడానికి కొత్త పరిష్కార మార్గాలు కూడా కలిసి వస్తాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. కనుక ఎలా చూసుకున్నప్పటికి కూడా వృషభ రాశి వారికి 10 రోజులు ఉన్నటువంటి కాలం చాలా దేదీప్యమానంగా ఉంది, చక్కగా ఉంది, అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కూడా కలిసి వస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉండేటువంటి వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనువైనటువంటి కాలం. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు చేజార్చుకోకుండా తగు జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నంత వరకు, వ్యక్తిగత జాతకాల్లో మరీ ప్రబలమైనటువంటి దోషాలు లేనంత వరకు అసలు వృషభ రాశి వారికి 10 రోజుల్లో ఎక్కడా పెద్దగా ఇబ్బందులు లేవని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అంటే ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధుడు పంచమంలో సంచారం చేస్తాడు. ఇది అంత అనుకూలమైనటువంటిది కాదు. బుధుడు పంచమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత సంపాదన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఏంటంటే వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది. వచ్చే రూపాయి పోయే రూపాయిలో పోగొట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు, వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. రావాల్సినటువంటి ధనం సమయానికి అందకుండా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులైనటువంటి వారికి రొటేషన్స్ దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. కనుక ఆర్థిక విషయాల్లో మాత్రం ఈ యొక్క మాసం ముఖ్యంగా 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మిథున రాశి వారు ఏమరపాటు లేకుండా ఉండటం అనేది చాలా అవసరం. బద్ధకం పెరుగుతుంది. మీ పనులను మీరే వాయిదా వేసుకుంటూ ఉంటారు. అందుకని ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాట్లాడి తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా తక్కువగా మాట్లాడటము, రేపుకు రూపు లేదు అనేటువంటి సత్యాన్ని బాగా గుర్తించి ఏ రోజు చేయవలసినటువంటి పనులను ఆ రోజే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం రెండు కూడా చాలా అవసరం. మీ మీద దుష్ప్రచారాలు ఉండటానికి, తగాదాలు ఉండటానికి, అవమానాలు జరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. సంతానానికి ఇది అంత అనువైనటువంటి సమయం కాదు. అంటే వారికి తరచుగా జ్వరాలు రావటమో, వారు సరిగా చదువుకోకపోవటమో, లేకపోతే వారు మీ మాట వినకపోవటమో, వారి యొక్క నడత అనుకూలంగా లేకపోవటమో ఇట్లాంటి వాటికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మానసిక, శారీరక అప్రశాంతత కాస్త ఎక్కువగా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. మీ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నటువంటి వారందరూ బాగుంటారు. అవే సలహాలు, సూచనలు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు మాత్రం అనుకూలతలు ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పని మనం చెప్పుకోవాలి. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అంటే 1వ తేదీ, 2వ తేదీ అంత అనుకూలంగా లేవు, మళ్ళీ 9వ తేదీ, 10వ తేదీ అంత అనుకూలంగా లేవు. కానీ మధ్యకాలం ఏదైతే ఉందో ఇది ఆర్థిక, కుటుంబ, వ్యవహార విషయాలకు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ప్రతి అంశాలకు అనుకూలంగా ఉన్నాయి. కేవలం 1, 2, 9, 10 తారీఖుల్లో మాత్రం ముఖ్యమైనటువంటి పనులు ఏవి చేయకుండా ఉండండి, సరిపోతుంది. ఈ 4 రోజుల్లోనే మీకు తగాదాలున్నా, ఇబ్బందులున్నా, ఏ ఉన్నా కూడా ఉండేటువంటివి 4 రోజుల్లో మాత్రమే. మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా విఘ్నేశ్వరుని పూజించడం, అలానే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధుడి యొక్క బలం పెరుగుతోంది. ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి మీకు ఇక్కడి నుంచి కూడా బుధుడి యొక్క బలం పెరగడం అనేది కొంత ఊరటను కలగజేస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే చురుకుగా ఆలోచించగలుగుతారు. సమయస్ఫూర్తి అనేటువంటిది పెరుగుతుంది. ఎక్కడ ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేటువంటి దాంట్లో ఒక క్లారిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి గాను నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అయితే తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వాగ్వివాదాలు వారితో పెరగడానికి లేదా వారి పరంగా మీకు ఏమైనా చికాకులు ఏర్పడడానికి, వారి ఆరోగ్యం బాగుండకపోవచ్చు, మీరు ఎక్కడో ఉండొచ్చు, ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోవచ్చు, ఇటువంటి ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే శుభవార్త శ్రవణం చేయగలుగుతారు. చాలా సుఖంగా ప్రశాంతంగా ఈ కాలం సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం బుధుడు మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తున్నాడు అని చెప్పని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహన మరమ్మతులకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా సాగించుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మబ్బులు వీడినటువంటి సూర్యుడిలాగా మీ మీద వచ్చినటువంటి అపనిందలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కనుక కర్కాటక రాశి వారికి బుధుడి యొక్క రాశి మార్పు అనుకూలంగా ఉంది. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నట్లయితే కనుక 10 మందితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. కొనుగోలుకి సంబంధించిన అంశాలు సానుకూల పడుతున్నాయి. ఆగిపోయినాయి అనుకున్నటువంటి పనులను పునఃప్రారంభం చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
పెద్ద పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేయగలుగుతారు. అలానే పెళ్లి చూపులు కావచ్చు, శుభకార్య ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొత్త మార్పులు లేవు, ఇబ్బందులు లేవు, సామరస్యంగా సాగిపోతుంది అని చెప్పని చెప్పుకోవాలి. కర్కాటక రాశి వారికి పెద్దమైనటువంటి ఒడిదుడుకులు ఏవీ లేకుండా ఈ సానుకూలమైనటువంటి పరిస్థితులతోటి ఈ కాలం అంతా కూడా సాగిపోతోందని మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని ఆరాధన చేయడం అనేది మంచిది. ముఖ్యంగా దుర్గారాధనకి చాలా ప్రశస్తమైనటువంటి కాలంలో మనం ఉన్నాం కనుక ఈ దేవీ నవరాత్రులను సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే రాబోయేటువంటి శరత్ పూర్ణిమ నాడు కూడా, ఆశ్వయుజ పూర్ణిమ నాడు కూడా అమ్మవారిని విశేషంగా అర్చించండి. దీనివలన అష్టమరాహు యొక్క ప్రభావం తగ్గి మీకు మరింత మానసిక ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా 3వ ఇంట బుధుడి యొక్క సంచారం నడుస్తున్నటువంటి కారణం చేత బుధుడి యొక్క బలం తగ్గుతోంది. బుధుడి బలం తగ్గుతోందంటే ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పని అర్థం. అవి కూడా వృధా ఖర్చులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఆర్థిక విషయాల్లో ఆచి తూచి అడుగులు ముందుకు వేయవలసినటువంటి కాలంగా చెప్పాలి. అంతేకాక ఇక్కడ అధికారుల యొక్క ఇబ్బందులు కూడా పెరుగుతాయి. అంటే అధికారులతో మీకు సరిపడకపోవడం, లేదా మీకన్నా స్థాయిలో, హోదాలో, పై స్థానంలో ఉండేటువంటి వారితో సరిపడకపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులైనటువంటి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ఇటువంటి విషయాల్లో. నన్ను బాగా హెరాస్ చేస్తున్నారు, నేను ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను కనుక ఉద్యోగం మానేస్తాను, ఇట్లాంటి వరకు చెప్పుకున్నట్లయితే మీరే నష్టపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే మేకపోతు గాంభీర్యాన్ని కలిగి ఉంటారే కానీ సహజ సిద్ధమైనటువంటి ధైర్య సాహసాలు ఉండడానికి అవకాశాలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు అనేటువంటివి సమయంలో కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆస్తుల యొక్క కొనుగోళ్లు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, లేదా ఆస్తి పంపకాలు కావచ్చు, ఇవి ఏవి ఈ సమయంలో చేసుకోకపోవడమే మంచిది. కొంటే ఎక్కువ ధరకు కొనడానికి, అమ్మితే తక్కువకు అమ్ముకోవడానికి, పంచుకుంటే నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అందుకనే ఈ సూచన చేయడం అనేది జరుగుతోంది. అంటే వ్యసనపరులైనటువంటి వారికి ఇది చెడ్డకాలం. ఈ వ్యసనాలు మరింతగా పెరగడానికి, వీటి వలన మీరు ఇబ్బంది పడడానికి, చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని సింహరాశి వారికి బుధుడి యొక్క రాశి మార్పు మేలు చేయట్లేదనే చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం దివ్యంగా ఉంది. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలంలో మీరు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు, అలానే మీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయో వాటిని బాగా గమనించుకొని వాటి యొక్క మూలాలతో సహా ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు, ఎదుటివారి దగ్గరికి వెళ్ళి నా గతంలో ఈ మాట ఇచ్చావు కదా అని చెప్పి జ్ఞాపకం చేసి మీకు రావాల్సినటువంటి మేలుని మీరు పొందడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు ఈ సమయం చాలా చక్కగా కలిసి వస్తుంది. మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాలు చూసుకునేటువంటి వారికి కూడా ఇది అనువైనటువంటి సమయం కనుక సింహరాశి వారికి ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే లేవని చెప్పనే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధుడు ద్వితీయంలో సంచారం చేస్తాడు. ద్వితీయ బుధుడి యొక్క సంచారం అనేది అంత అనుకూలమైనటువంటిది కాదు. ఇక్కడ ఈ ద్వితీయంలో బుధుడు సంచారం చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థిక విషయాలు ప్రభావితం అవుతాయి. అందుకని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియనటువంటి స్థితి ఉంటుంది. ఎప్పుడు లోటు బడ్జెటే ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. రుణాలు అనేటువంటివి కూడా ఈ సమయంలో తప్పకపోవచ్చనే చెప్పుకోవాలి. కనుక అక్టోబర్ నెల ఇంచుమించుగా ఉన్నాడు కదా బుధుడు ద్వితీయంలోనే 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నాడు కనుక కన్యా రాశి వారు మొట్టమొదట తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ఆర్థిక విషయాల్లో ఉన్నాయి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, తాకట్లు, ఇవన్నీ కూడా కొంచెం చికాకులు చేయడానికి కానీ ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఎవరికన్నా ఉన్నట్లయితే ఇవి ఈ సమయంలో పెరుగుతాయి కనుక ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మానసిక అప్రశాంతత కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది, చికాకు ఎక్కువగా ఉంటుంది. ఈ చికాకు ఎక్కడ, ఎప్పుడు, ఎవరి మీద ఎలా ప్రదర్శించాలో తెలియక కొంచెం ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడానికి అవకాశాలు ఏర్పడుతుంది. అంటే అనకూడని మాటలు అంటాం, మాట తప్పడం, లేకపోతే ఎవరి మీద కోపం చూపించకూడదో వాళ్ళ మీద చూపించడం, లేదా ఎవరు భరిస్తున్నారో వారిని ఇంకాస్త నన్ను మాటలు అంటాం, ఇట్లాంటి వాటి వలన మీకున్నటువంటి బాంధవ్యాలు కూడా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక కొంచెం వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సర్దుకుపోవడం అనేది తగ్గుతుంది. ఇన్నాళ్ళు సర్దుకున్నాను, ఇంకెన్నాళ్ళు సర్దుకోవాలి, ఎప్పుడు నేనే సర్దుకోవాలా, ఈ ఆలోచనలు బలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. తరచుగా ఇంట్లో వివాదాలు అనేటువంటివి చోటు చేసుకుంటాయి. ఇది ఒక్కడి చాలు జీవితం నరకం అవ్వడానికి. ఇంట్లో ప్రశాంతత లేకపోతే మనం ఏమీ సాధించడానికి కూడా ఆస్కారం ఉండదు.
అందుకని చెప్పని కన్యా రాశి వారికి బుధుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది అంత అనుకూలమైనది కాదు. ఈ గ్రహగతులు కూడా మీకు సహకరిస్తున్నటువంటివి కొంచెం తక్కువగానే ఉంటున్నాయి. ఈ బుధుడి యొక్క రాశి మార్పు అనుకూలంగా లేకపోవడం, అలానే కుజశనులు కూడా షష్టాష్టక దోషాలు ఉండటం, గురుడి యొక్క బలం తక్కువగా ఉండటం, ఇట్లా అనేకమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కేవలం శుక్రరాహులు మినహా తతిమా గ్రహాలు యోగిస్తున్నటువంటివి లేవు కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం 1వ తారీఖు 2వ తారీఖు మినహా మిగతా కాలం అంతా ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మిగతా కాలం అంతా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవు. చాలా వరకు సునాయాసంగా అలా అలా ప్రశాంతంగా కాలం గడిచిపోతుందని చెప్పుకోవాలి. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కడున్నాయండి? ఈ 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఆర్థిక విషయాల్లో కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు. కనుక ఈ రెండిట్లో జాగ్రత్తగా ఉండండి చాలు. చాలా అద్భుతంగా మీకు కాలం గడిచిపోతుంది. కనుక జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం మర్చిపోద్దు. కన్యా రాశి వారు ఇటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా సుదర్శన సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. ఒకవేళ అది సాధ్యపడట్లేదు అనుకున్నట్లయితే హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. అలా అయినా కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను గనక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధుడు మీకు జన్మంలో సంచారం చేస్తాడు. బుధుడు జన్మ సంచారం చేయడం అనేది అంత అనువైనటువంటి అంశం కాదు. బుధుడు జన్మంలో సంచారం చేస్తున్నంత కాలము కూడా ఆర్థిక విషయాల్లో లోటు బడ్జెట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక ఖర్చు అయితే ఒక ఖర్చు నేనున్నానని చెప్పని పలకరిస్తూనే ఉంటాయి కనుక ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. సహోదర వర్గంతో ఈ సమయం పడదు. వాళ్ళ తప్పు ఉండొచ్చు, లేదా మీ తప్పు ఉండొచ్చు, ఎవరిదన్నా కావచ్చు కాక తగాదాలు అనేటువంటివి పెరుగుతాయి. స్నేహితులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, ఎవరి మీద అయితే మీరు ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారో వాళ్ళతో కూడా మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సరైనటువంటి సమయానికి సరైనటువంటి చేయూత మీరు కోరుకున్నటువంటి విధంగా లభించడానికి ఆస్కారం కనబడట్లేదు. ఒకరి మీద ఆశ పెట్టుకోవడానికి, ఒకరి మీద ఆధారపడడానికి ఇదంత మంచి సమయం కాదని చెప్పని మాత్రం మనం చెప్పుకోవాలి. అన్నీ తెలిసినట్లుగానే ఉంటాయి కానీ ఏమీ తెలియకుండా పోతూ ఉంటుంది. మీ అంచనాలు కాస్త తారుమారుగా సాగుతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు కూడా వేధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వేళకు నిద్రాహాలు అనేటువంటివి చాలా వరకు కూడా తగ్గుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఎవరైతే మీకు చెడు చేయడానికి అవకాశం ఉంటుందో అటువంటి వారి మాట మీకు నచ్చడానికి లేదా అటువంటి సావాసాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒక కష్టం తర్వాత ఒక కష్టం మేము ఉన్నామని చెప్పని పలకరించడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గురు, శుక్ర, శని, కేతువుల యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత ఈ ఇబ్బందులు మాత్రం తట్టుకొని నిలబడతారు. ఇబ్బందులు అయితే ఉంటాయి కానీ వీటిని తట్టుకొని నిలబడతారు. ఎలా అయితే కృష్ణ పరమాత్మ యొక్క అనుకూలత అనుగ్రహం ఉన్నటువంటి కారణం చేత మనకి పాండవులు ప్రతి కష్టాన్ని కూడా నెట్టుకు రాగలిగారు. తులారాశి వారికి ఇబ్బందులన్నీ ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం చేత ఇతరత్ర గ్రహ సంపత్తి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వీటిని మాత్రం తట్టుకొని నిలబడగలుగుతారని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం మొదటి 4-5 రోజులు మీకు బాగా ఒడిదుడుకులుగానే సాగుతున్నాయి. ఇంచుమించుగా మీకు అనుకూలతలు అనే మాట మనం చెప్పుకోవాలి అంటే కనుక 6వ తేదీ తర్వాత నుంచి అనుకూలతలు ఏర్పడుతున్నాయి. కనుక 6వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం అంతా చికాగ్గా, నసగా, కోపానికి, ఆవేశానికి గురవ్వడానికి, ఇంట్లో తగాదాలు ఉండటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరమైనటువంటి ఒత్తిళ్ళు ఉండటానికి, అలానే ప్రయాణాలు అసౌకర్యాలు ఉండటానికి, లేని మాటలు పడటానికి ఇట్లాంటి వాటిని కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక కొంచెం ఈ 10 రోజులు యావరేజ్గానే సాగుతుంది తులారాశి వారికి అని చెప్పొచ్చు. ఈ చికాకులు తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా శివపార్వతులను ఆరాధన చేయండి. ముఖ్యంగా ప్రతినిత్యం శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి. కూర్చున్నా నుంచున్నా ఏ పని చేస్తున్నా శ్రీ శివాయ నమః అనేటువంటి నామాన్ని చక్కగా జపించండి. మంచి ఫలితాలని అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధుడు వ్యయంలో సంచారం చేస్తాడు. వ్యయంలో బుధుడు యొక్క సంచారం అనేది అంత అనుకూలమైనటువంటిది కాదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద ఎక్కువగా ప్రభావం చూపెడతారు. విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా ఆస్తిని అమ్మినట్లయితే కనుక ఈ సమయంలో వెంటనే ఇంకో దాని మీద కనుక ఇన్వెస్ట్ చేయకపోతే అది మంచు కరిగినట్టుగా కరిగిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక వీటి విషయాల్లో ఆర్థిక విషయాల్లో ఆచి తూచి అడుగులు ముందుకు వేయవలసినటువంటి కాలం. మీకు రావాల్సినటువంటి ధనమేమో అందదు, మీరు చెల్లించవలసినటువంటి చెల్లింపులేమో ఎక్కడ ఆగడానికి ఆస్కారము అనేటువంటిది మాత్రం ఉండదు. ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఒంటరి పోరాటం అనేటువంటిది చేయక తప్పనటువంటి స్థితి ఏర్పడుతోంది. అలానే వేళను అతిక్రమించి భోజనం చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒకసారి కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం వెంటనే పోదనమాట. ఇంకా రోజంతా చికాకు ఉంటుంది. ఆ కోపం అంతా రోజంతా ఉంటుంది. అందుకని ఆవేశంలో, ఆ కోపంలో అవసరమైన వారిని, అనవసరమైనటువంటి వారిని అందరినీ విసుక్కోవడం,
ఇట్లా ఒక చెడ్డ పేరు రావడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అందుకని ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం. అప్పుల వలన ఇబ్బందులు పడతారు. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కావచ్చు, క్రెడిట్ కార్డు వినియోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా తలనొప్పులుగా మారడానికి ఇక్కడ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామితో సరిపడదు, చికాకులు అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటాయి, అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి, శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నా కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నటువంటివి అయితే మాత్రం లేవు. ముఖ్యంగా మీకు చెప్పుకోవాలి అంటే కనుక మనకు ఒక 8వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి కాలం అంత అనుకూలంగా లేదని చెప్పనే చెప్పుకోవచ్చు. కనుక జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంలోనే వృశ్చిక రాశి వారు ఉన్నారు. ఇక్కడ వినదగుని ఎవ్వరు చెప్పినట్టు అన్నట్టుగా వింటూ ఎవరి పాపాన వారు పోతారని చెప్పి వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి రూపాయిని కళ్ళకద్దుకొని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. రోజు వారి పనులకు పరిమితం అవ్వండి, రిస్క్కి దూరంగా ఉండండి. అప్పుడు పెద్దగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడగలుగుతారు. అయితే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే ఈ 10 రోజులని మాత్రం మనం చెప్పవచ్చు. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, ఈ దోషాలను తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దుర్గామ్మవారిని పూజించడం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏకాదశంలో బుధుడు సంచారం చేస్తున్నాడు ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా. ఇది చాలా అనుకూలమైనటువంటి బలాన్ని కలగజేస్తుంది అని చెప్పుకోవాలి. బుధుడు ఏకాదశంలో సంచారం చేస్తున్నప్పుడు చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. విద్యార్థులకి ఇది అనువైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, బాగా కష్టపడుతున్నాను, రోజు తెల్లవారు లేస్తే ఒకటే పని అయిపోతుంది, కొంచెం రిలాక్స్ అయితే బాగుండు అనుకునేటువంటి వారికి ఆ విశ్రాంతి అనేటువంటిది చక్కగా లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి మీరు కోరుకునేటువంటి సహకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంది వస్తాయని చెప్పుకోవాలి. ఉపయుక్తమైనటువంటి లాభకరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు తొలగడానికి, ఇవి సానుకూలపడడానికి కూడా ఈ సమయంలో అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆర్థికంగా ఎక్కడో ఒక్కడి నుంచి ఒక రూపాయి రావడం, మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడడం, ఆర్థిక విషయాలు అక్కడికక్కడ సెట్ అవ్వడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా ఇది అనువైనటువంటి సమయం. చక్కటి లౌక్యాన్ని కూడా కనబరచగలుగుతారు. మీకున్నటువంటి స్నేహాలు, పరిచయాలు మరింత విస్తరింపజేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఇది అనువైనటువంటి బలాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు మీకు మేలు చేస్తోంది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా 9, 10 తారీఖులను మినహాయిస్తే తతిమా కాలం అంతా వ్యతిరేకంగా ఉంది. కనుక ఈ 9, 10 తారీఖులు మినహా అంటే 9వ తేదీ వరకు, 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం అంతా ఏంటంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం, వేళకు ఆహారం లేకపోవటం, టైం టేబుల్ అనేది కొంచెం తలకిందులుగా మారడం, అంచనాలు తలకిందులుగా ఉండటం, చికాకు ఎక్కువగా ఉండటం, కోపం ఎక్కువగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా విపరీతమైనటువంటి ఒత్తిళ్లు ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా సాగుతున్నాయి. వృధా ప్రయాస, వృధా ప్రయత్నాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. ఇంట్లో కూడా తగాదాలు ఉండడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నిద్ర పెద్దగా వంట పట్టదు. కనుక ఎలా చూసుకున్నా, ఎటువైపు నుండి చూసుకున్నా కూడా ధనుసు రాశి వారికి 8వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం బాగా ప్రతికూలంగా సాగుతోంది అని చెప్పుకోవాలి. ఉదాహరణకి మీరు చేసేటువంటి పని కూడా ఏంటంటే పని వేళలు పెరుగుతాయి, సౌలభ్యాలు, సౌకర్యాలు ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగా దీన్ని చెప్పక తప్పదు. కనుక ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి ధనుసు రాశి వారి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు దశమంలో బుధుడి యొక్క సంచారం ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఉంటుంది. ఇది అనువైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఈ సమయంలో మీకు ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే వాటిని మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాలుగా మీరు సాధించుకోవడానికి ప్రయత్నం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు అని మనం చెప్పొచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి, దేవాలయాలను సందర్శించడానికి, మొక్కుబడులు తీర్చుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చక్కటి గౌరవ మర్యాదను కూడా కలిగి ఉంటారు. సంప్రదాయాల పట్ల కూడా మక్కువను చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. క్రమశిక్షణ పద్ధతులను కూడా చక్కగా పాటిస్తారు. ప్రశాంతత అనేటువంటిది కలుగుతుంది. ఏదో ఒక రకంగా మనసుకు సంతోషం కలిగేటువంటి సంఘటనలు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. 10 మంది కూడా మిమ్మల్ని మెచ్చుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు అనుకూలమే. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాలు చూసుకున్నప్పుడు మాత్రం చంద్రుడి యొక్క సంచారాలు కావచ్చు, అదే ప్రకారంగా రాహు సంచారం, కేతు సంచారం ఇట్లాంటి కొంత ప్రతికూలమైనటువంటి గ్రహగతులు కూడా ఉన్నటువంటి కారణం చేత అంత అనుకూలతలు లేవు. ఈ అనుకూలతలు లేనిది ఎక్కడ విశ్రాంతి లభించదు. అలానే మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అన్ని పనులు మీరే దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. దేని మీద శ్రద్ధ అనేటువంటిది పెద్దగా ఉండదు. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ సమయంలో మార్పులు చేసుకున్నట్లయితే ఇబ్బంది పడడానికి అవకాశం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగాల్లో చేరినటువంటి వారికి ఒత్తిళ్లు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. రాంగ్ డెసిషన్ తీసుకున్నామేమో అనేటువంటి థాట్స్ రావడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ప్రయాణాల్లో కూడా అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులకి ఇదంత మంచి సమయం కాదు. ఆర్థిక విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలంటే ఇంకేం మిగిలినాయి, అన్నింటా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమనే మకర రాశి వారికి చెప్పాలి. కనుక ఈ ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి మకర రాశి వారు ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే కాలభైరవ అష్టకాన్ని రోజు 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తాడు. బుధుడి యొక్క భాగ్య సంచారం అనేటువంటిది అంత అనుకూలమైనటువంటిది కాదండి. ఇక్కడ ఆర్థిక విషయాలు ప్రధానంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఖర్చులు విపరీతంగా విరిగిపోతాయి. ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి. కనుక ఆ పెట్టేటువంటి ఖర్చు అర్థవంతమైనటువంటి ఖర్చు అవునా కాదా, దీన్ని జాగ్రత్తగా కనుక గమనించుకోకపోతే చాలా కష్టం. ఏదో మనకు సామెత ఉంటుంది చూసారంటే, మబ్బులో ఉన్న నీరు చూసుకొని ముంతలో ఉన్న నీరు ఒలకబోసుకున్నారని. అలా కాకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో ఎప్పుడో వస్తుంది అని చెప్పని అనుకొని ఇప్పుడు కనుక మనం ఆచితూచి అడుగులు ముందుకు వేయకుండా వేగంగా ముందుకు వెళ్ళిపోయి పెట్టుబడులు పెట్టేసినట్లయితే నష్టపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక ఈజీ అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని మొదలు పెడితే ఆ పనే ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. శత్రుబాధలు కూడా బాగా పెరగడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆలోచనలు సమయానికి స్ఫురించవు. ఆ పని అయిపోయిన తర్వాత అరే ఇలా కాకుండా అలా చేసున్నట్లయితే కనుక ఈ పాటికి ఇది పూర్తి అయిపోయి ఉండేది కదా, ఈ పని తప్పు చేశానే, పొరపాటు చేశానే, ఇలా అనుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ థాట్స్ బాగా పెరుగుతాయి. అందుకని ముఖ్యంగా ఎవరైతే కనుక ఈ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారు, డిప్రెషన్ లాంటి వాటిలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఇది పెరిగేటువంటి సమయం కాలం. అందుకని అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ వ్యాధులతో బాధపడేటువంటి వారు కూడా ఈ చర్మ వ్యాధులు కూడా పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటిది లోపిస్తుంది. అందుకని హితాహితములకు కాకుండా సాధ్యాసాధ్యములకు ప్రాముఖ్యతనిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి కాలంగా మాత్రం చెప్పక తప్పదు. రాను రాను గ్రహగతులు మీకు బలాన్ని తగ్గిస్తూ వస్తున్నాయి. అందుకని ఈ కాలం చూసుకున్నట్లయితే కనుక ఇదంతా అనువైనటువంటి సమయం కాదనే చెప్పుకోవాలి. కుంభరాశి వారికి ఏది ఎలా ఉందో అలా గడుపుకోండి. తిన్నానా, పడుకున్నానా, పొద్దు కింద తెల్లారిందా, అంతకు మాత్రమే పరిమితం అవ్వండి. ఏ మాత్రం మీరు రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా మళ్ళీ తిరిగి కోలుకోవడానికి చాలా వ్యవధి పడుతుంది. కనుక జాగ్రత్తలు అవసరం. చేస్తున్నటువంటి ఉద్యోగాలు మానకండి. చేస్తున్నటువంటి ఉద్యోగాల మార్పులు చేర్పులు చేసుకోకండి. ఎవరిని ప్రశ్నించకండి. ఎవరి పాపాన వారు పోతారన్నట్టుగా ఉండండి. ఎవరన్నా ఒక మాట అన్నా కూడా తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉండండి. చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతోటి కాలక్షేపం చేయండి. అంటే అన్నింటా జాగ్రత్తలు పాటించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండండి. కుంభరాశి వారు ఇటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా మానకుండా వీలైనన్ని సార్లు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. అవకాశం ఉంటే రోజు సూర్యుడికి అర్ఘ్యమించి 3 సార్లు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ, లేదా 108 ప్రదక్షిణాలు చేసేటువంటి ప్రయత్నం కానీ చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధుడు అష్టమంలో సంచారం చేస్తాడు. బుధుడి యొక్క అష్టమ సంచారం అనేది మీకు కలిసి వస్తుంది. ఒక్క గ్రహమే మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉందండి. మిగతా 8 గ్రహాలు కూడా మీకు ప్రతికూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. బుధుడి అష్టమ సంచారం ఉన్నటువంటి కారణం చేత కొంత ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ ఉద్యోగంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు తట్టుకొని నిలబడతారని చెప్పొచ్చు. నిరుద్యోగులైనటువంటి వారు ఏ ఉద్యోగ అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. ఇది నా యోగ్యతకు సంబంధించినటువంటి ఉద్యోగం కాదు, నేను కోరుకున్నంత ప్యాకేజ్ ఇక్కడ లేదు, నేను కోరుకున్న సౌకర్యాలు లేదు, నేను కోరుకున్న చోట ఉద్యోగం లేదు, ఇలా అనుకోకుండా ఏ ఉద్యోగం వచ్చినా నాకు పర్వాలేదని ప్రయత్నం చేయండి. ఈ నెల 24వ తేదీ లోపు మీరు ఏదో ఒక ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అలానే ఉద్యోగస్తులు అధికారుల యొక్క ఆగ్రహానికి లోనవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక బాస్తో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. భూ భవన క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయి. అంతేకాకుండా శారీరక మానసిక ప్రశాంతత కూడా లభించడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతోంది. నిదానంగా ఆలోచిస్తారు, నిదానంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఇది మంచిదే. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయ వ్యయాలు 2 కూడా సరిసమానంగా ఉంటున్నాయి. తిట్టేవారు ఒకరుంటే పొగిడేవారు మరొకరు ఉంటున్నారు.
ఒక మంచి జరిగితే ఓ చెడు జరుగుతోంది. కనుక ఇలా కలబోతగా ఈ కాలం సాగుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మాత్రం ఈ 10 రోజులు కూడా మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. కొంచెం కష్టాలు ఉన్నాయనేటువంటి మాట వాస్తవమే కానీ నష్టం కలిగేటువంటి స్థితి లేదు. కనుక మీనరాశి వారికి ఒకంత ఊరట కలగడానికి గాను ఈ 10 రోజుల్లో అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. శుభకార్య ప్రయత్నాలను కూడా సానుకూలంగా సాగించుకోగలుగుతారు. ఆరోగ్య సూత్రాలను పాటించడం కనుక మొదలుపెట్టినట్లయితే మంచి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. అయినంత వరకు కూడా మీ ఇష్టానికి ప్రాముఖ్యతనివ్వకుండా అరిచైనా సరే మీకు మంచి చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మాట వినేటువంటి ప్రయత్నం చేయండి. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే ప్రతి మంగళవారం నాడు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.